ఆ నియోజకవర్గంపై ఎమ్మెల్యే సరైన ఫోకస్ పెట్టడం లేదట. మంత్రి పదవి రాలేదని కోపమో లేక మరేదైనా కారణమో తెలియదు. కానీ కనీసం నియోజకవర్గంలో స్థానిక సమస్యలపై దృష్టి కూడా పెట్టడం లేదట. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు, ఆ నియోజకవర్గం ఏది, ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆచంట నియోజకవర్గం బీసీ ఓటర్లు అత్యధికంగా గల నియోజకవర్గాల్లో ఇదొకటి. ఆ నియోజకవర్గం ఏర్పడ్డాక 4 సార్లు వామపక్షాల అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు. 4 సార్లు కాంగ్రెస్, టీడీపీ 3 సార్లు, వైసీపీ 1 సారి విజయం సాధించింది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కూటమి నుంచి పితాని సత్యనారాయణ పోటీ పడ్డారు. కూటమి గాలిలో వైసీపీ అభ్యర్థి రంగనాథరాజు ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం కూటమి పాలన సంవత్సరం గడిచింది. కానీ నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి కనపడకపోవడంతో ఎమ్మెల్యే గారు ఎందుకు పట్టించుకోవడం లేదో అని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇకపోతే చిన్న చిన్న కార్యక్రమాలకు తన కుమారుణ్ణి పరిమితం చేస్తున్నారు ఇక్కడి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ. తాను కూడా పెద్దగా నియోజకవర్గంలో పర్యటనలు కూడా చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. తనకు మంత్రి పదవి దక్కకపోవడం వల్లే ఈ విధంగా వ్యవహరిస్తున్నారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ కేంద్రమైన ఆచంటలో బస్ స్టేషన్ కూడా లేకపోవడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఆచంట నియోజకవర్గ పరిస్థితి ఇంతేనా అంటూ లోలోపల కుమిలిపోతున్నారట. గత కొన్ని రోజుల క్రితం జిల్లా వ్యాప్తంగా జరిగిన మినీ మహానాడు కార్యక్రమాలతో పోల్చుకుంటే ఆచంట నియోజకవర్గ మినీ మహానాడుకు పెద్దగా ఆదరణ లభించలేదు. దీంతో నియోజకవర్గంలో కూటమిపై వ్యతిరేకత మొదలైందా అనే చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు గతంలో వైసీపీ పాలనలో నియోజకవర్గ పరిస్థితి అస్తవ్యస్తంగా అగమ్యగోచరంగా మారిందనే టాక్ ఎన్నికల సమయంలో జోరుగా వినిపించింది. ఈ టాక్ కాస్త కూటమి అభ్యర్థిగా వచ్చిన పితాని సత్యనారాయణను గెలిపించింది. ఓటర్లు నియోజకవర్గ అభివృద్ధి కోసం పితాని సత్యనారాయణ వైపు మొగ్గు చూపారు. సంవత్సర కాలం దాటినా పెద్దగా చెప్పుకునే అభివృద్ధి జరగకపోవడం ఇక్కడి ఓటర్లను కాస్త ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పాలి. నియోజకవర్గంలో చిన్నపాటి అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ అంబులెన్స్ పాలకొల్లు, తణుకు ప్రాంతాల నుంచి రావాల్సిన పరిస్థితి. ఇక్కడి ప్రజల చిరకాల కోరిక ఫైర్ స్టేషన్. అది కూడా సాకారం కాకపోవడంతో నియోజకవర్గ సమస్యలపై ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. నాయకులకు, కార్యకర్తలకు ఏదైనా కష్టం వస్తే చెప్పుకుందామని వెళితే ఎమ్మెల్యే నివాసం వద్ద ఉంటారో లేదో కూడా తెలియని పరిస్థితి నియోజకవర్గంలో ఏర్పడింది. రాజకీయ వారసత్వంగా తన కుమారుడు వెంకట్ను ముందుకు తీసుకువస్తోన్న ఆయన కూడా అంతంత మాత్రమే. జిల్లాలో ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో నిత్యం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడి ఎమ్మెల్యే మాత్రం తన నివాసం నుంచి బయటకొచ్చే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ఒకవేళ మంత్రి పదవి ఇస్తే కానీ పితాని సత్యనారాయణ యాక్టివ్ అవ్వరా అనేది బయట వార్తలు హల్చల్ అవుతున్నాయి. మరి ఇప్పటికైనా ఎమ్మెల్యే తన నివాసం నుంచి బయటకొస్తారా, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలపై దృష్టి సారిస్తారో లేదో వేచి చూడాల్సిందే.